భీమిలి నియోజకవర్గంలో గత సంవత్సరం చేసిన క్రియాశీల సభ్యత్వాలు 8,000 ఉండగా, అంటే 8,000 మంది భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలకంగా పూర్తి సమయం పనిచేయడానికి 8,000 మంది సభ్యత్వం నమోదు చేసుకుంటే, మరి ఈ సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఆగస్టు 5వ తారీఖు వరకు ఆ సమయాన్ని పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో దాదాపు 15,000 మంది జన సైనికులుగా వారు సభ్యత్వం పొంది జనసేన పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పని వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ మీకు ఇప్పటికే జనసేన పార్టీ ఎంత భీమిలి నియోజకవర్గంలో ఎంత బలోపేతం. గడిచిన కాలంలో ప్రమాదవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయాం. ఆ 4 కుటుంబ సభ్యులకి కూడా నలుగురు కుటుంబాలని కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా సంతకం పెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణితెల నాగబాబు గారి చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అందజేయడం జరిగింది. అదేవిధంగా గాయపడిన 4 జన సైనికులకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల వరకు కూడా నలుగురు సభ్యులకి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులైన డబ్బులు 50,000 రూపాయల వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున ఆదుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే 15,000 మంది పైచీలకు జనసేన పార్టీ సభ్యత్వాలు పొందారు. దీంట్లో 5వ వార్డు నుంచి అత్యధికంగా దాదాపు 2,000 పైచీలకు సభ్యత్వాలు మాకు 5వ వార్డు నుంచే వచ్చినాయి. అంతేకాకుండా 5వ వార్డులో ఉన్న అధ్యక్షుడు శ్రీ దేవర్ శివ గారు దాదాపు 11 సభ్యత్వాలు తను ఒక్కడే చేయడంతో పాటు 5వ వార్డులో ఉన్న మా ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా 5వ వార్డులో ఉన్న మా జిల్లా కార్యదర్శి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన 500 సభ్యత్వాలు దాటిచ్చారు. అదేవిధంగా ఈశ్వర్ గారు కానివ్వండి, మా మిగిలిన 5వ వార్డు సభ్యులు సతీష్ గారు, వీళ్ళందరూ సహకారంతో భీమిలి నియోజకవర్గం మొత్తం మీద 5వ వార్డులో అత్యధికంగా మాకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా జనాల్లోకి వెళ్తూ జనాల్లో భరోసా కల్పిస్తూ టెంట్ వేసుకుని ఈ టెంట్ దగ్గరకు వచ్చే ప్రతి వాకిని కూడా జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, వాటి సిద్ధాంతాల పట్ల వాళ్ళ అవగాహన కల్పిస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలు పెంచడం మాకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో మరింత బలోపేతం అయ్యి దాదాపు 16,000 మంది పైచీలకు జనసేన క్రియాశీల కార్యకర్తలతో మేము ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్ పంచగార్ల గారికి, అలాగే శ్రీనుబాబు గారికి, కృష్ణయ్య గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు 5వ వార్డులో నేను 1,200కు పైన సభ్యత్వాలు నమోదు చేశాం. అలాగే మా నాయకులు కూడా చేసి 2,000 సభ్యత్వాల పైకి మేము మా వార్డు తరపు నుంచి జనసేన పార్టీకి బలమైన జన సైనికులు మేము అందిస్తున్నాం. అలాగే పార్టీని ఇంకొంచెం బలం చేయడానికి మేము అందరం కూడా చాలా కష్టపడుతున్నాం. అలాగే సందీప్ గారి నాయకత్వంలో మేము గతంలో 600 సభ్యత్వాలు చేసాం. అధ్యక్షుడు ఇచ్చాక నేను 1,200 పైన చేశాను. అలాగే నా మీద నమ్మకం పెట్టి అధ్యక్షుడు ఇచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో 1,200 పైన చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ టెంట్ వేసుకుంటే ఆ పార్టీ లోగో చూసి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా 500 రూపాయలు కట్టుకొని వాళ్ళకి స్వచ్ఛందంగా ఒక రోజు పనికి వెళ్తే వచ్చే కూలి డబ్బులతో వచ్చి చేయించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది మా పార్టీ మీద, మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు. అలాగే నాకు ఈ 5వ వార్డులో జనసేన నాయకులు, అలాగే మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.